నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఐ న్యూస్ ప్రేక్షకులకు విజయనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. పేరులేనే విజయాన్ని వెంట తీసుకొచ్చింది విజయనామ సంవత్సరం. మరి ఈ సంవత్సరము రాశి ఫలాలు ఎవరికి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే పంచాంగం ఎవరికి విజయాన్ని పంచిస్తుందా లేకపోతే పంచుడిస్తోందో అది కూడా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి ఆస్ట్రో సైకాలజిస్ట్ నాగనాథ్ గారు అండ్ ఆస్ట్రాలజర్ కిరణ్మయ శర్మ గారు ఉన్నారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు ఇద్దరికి. థ్యాంక్ యూ అండి. కిరణ్మయ శర్మ గారు, ముందు ఏపీ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుందాం. సో పొలిటికల్ పంచాంగం మన డిస్కషన్ వచ్చేసి పొలిటికల్ లీడర్స్ కి ఈ విజయనామ సంవత్సరం ఇప్పుడు నేను చెప్పినట్టుగా పంచ్లు ఎవరికి ఇవ్వబోతోంది, అలాగే విజయాన్ని ఎవరికి తెచ్చిందంటారు? ముందుగా చంద్రబాబు దగ్గరికి వెళ్దాము. సో చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళబోయే ముందు మన ఆంధ్రప్రదేశ్ గురించి కొంచెం వివరంగా చెప్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంటే మన జాతక చక్రం కానీ అంటే అది వచ్చిన టైంని బట్టి వేసుకొని చూసినప్పుడు మార్చి 13/3/2013 నుంచి పదవిలో ఎవరుంటే వారికి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశాలు కల్పిస్తూ ఉంది. జరిగే దశ అది 2015 సెప్టెంబర్ దాకా ఉంది. అది మనం పోయిన డిస్కషన్లో కూడా మనం అనుకుంటే అప్పుడు పొలిటికల్ అనిశ్చితి కొంచెం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కొంచెం పోయిన నెల అలాంటి పరిస్థితి మనకు కనిపించింది. కాకపోతే కిరణ్ కుమార్ రెడ్డి గారికి జరిగే జాతక రీత్యా ఆయన సింహరాశి వ్యక్తి, సింహరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా ఉంది. మే 25 నుంచి ఆయన కూడా బాగుండబోతుంది కాబట్టి తను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడనే చెప్పాలి. సో ఒక్కసారి మే 25 నుంచి ఆయనకి ఇంకొంచెం అనుకూలమైన పరిస్థితి కరగబోతుంది కాబట్టి వ్యక్తిగతంగా ఆయన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కానీ ఆయన సమర్థవంతంగా మనం ఇప్పుడు ఫేస్ చేయగలుగుతాడని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఒడిదుడుకులు ఉండబోతున్నాయి ఇక్కడ నుంచి అనేది ఆంధ్రప్రదేశ్గా ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉండవు. గతంలో కంటే పోల్చి చూస్తే మాత్రం ఈసారి ఎక్కువగా ఉంటాయి. అంటే అది తెలంగాణ రూపంలో ఇంతకుముందు చూసాం, దానికన్నా వేరే రకంగా కావచ్చు లేకపోతే బట్ ఇబ్బందులు మాత్రం ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉండబోతున్నాయి. ఓకే రైట్, ఇక లీడర్స్ గురించి మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా చెప్పాలంటే ఆయన వృషభ రాశి ఆయన వ్యక్తిగతంగా చాలా బాగుంది. ఆయనకి ఇంతకు ముందుకున్న అంటే మనం ఒక లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్కి ఆయనకి చాలా బాగుంది. 2014 మీదాకా ఆయనకు చాలా బాగుంది వృషభ రాశి వాళ్ళందరికీ. ఆయనకి కూడా ప్రత్యేకించి మే 25 నుంచి ద్వితీయంలోకి గురుడు రాబోతున్నాడు. షష్టమ శని, రాహు వీళ్ళందరి వల్ల కూడా ఆయన మీద ఉన్న నెగిటివిటీని ఆయన పంచు నుంచి దీనికి రాబోతున్నాడని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. పరిస్థితి మెరుగుతుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి అంత ఫేవరబుల్గా లేదు. ఇక్కడ రెండు వేరువేరుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి బాగాలేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి బాగుంది. తెలుగుదేశంకి బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారికి బాగుంది. సో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా ఇమేజ్ పెరుగుతుంది అని మనం 2013 నుంచి 14 ఈ విజయనామ సంవత్సరం ఆయనకు విజయాన్ని చేకూరుస్తుంది అని, విజయానికి దగ్గరగా అంటే ఎలక్షన్స్ కాకుండా ఆయన మంచి పేరు తెచ్చుకుంటాడు, ఆయన మీద ఉన్న నెగిటివిటీని తగ్గించుకుంటాడు అని మనం ఆశించవచ్చు ఖచ్చితంగా. సో పార్టీకి మాత్రం కొంచెం చాలా గడ్డు పరిస్థితి ఉంది. సో ఆయన జాతకరీత్యా ఆయనకు మాత్రం ఇవన్నీ కొంచెం ఓవర్కమ్ అయ్యి బాగుందంటారు. రైట్, అయితే ఆస్ట్రో సైకాలజర్ గారు అంటే ఒక సైకాలజీని బేస్ చేసుకొని మీరు చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఆయన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మాట తీరు, ఇవన్నీ మనం గతంలో డిస్కస్ చేసినప్పుడు కూడా చాలా బాడీ లాంగ్వేజ్ ఇది మారింది అని అనుకున్నాం. సో ఇప్పుడు ఈ రాశి ఫలాలు ఇవన్నీ అనుకూలంగా ఉన్నాయి ఆయనకి, పార్టీకి మాత్రం గడ్డు పరిస్థితి అంటున్నారు. మరి మీరు ఏ రకంగా విశ్లేషిస్తారు? అంటే ఒక లీడర్ రోల్ మనం ఆస్ట్రాలజికల్గా చూసినట్టయితే ఆయన వృషభ రాశిలో పుట్టారు. వృషభ రాశిలో కూడా ఇప్పుడు మన కిరణ్మయ శర్మ గారు చెప్పినప్పుడు ప్రస్తుతం గురువు వృషభ రాశిలో ఉండడం, మళ్ళీ రాబోయే కాలంలో మళ్ళీ ఆయనకి కుటుంబ స్థానం, వ్యవహార స్థానంలోకి వస్తాడు. అంటే ఆయన ఆలోచన విధానంలో గత 2 సంవత్సరాలుగా వచ్చినటువంటి మార్పు మనకి ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఆహార్యం దగ్గర నుంచి అలవాట్లు, ఆచార వ్యవహారాలు, అతను ముఖ్యంగా చెప్పాలంటే అతను ఐడియాలజీ చాలా చేంజ్ అయింది. ఫస్ట్ థింగ్, ఎందుకంటే ఒకప్పుడు నాకు నచ్చినట్లు నేను ఉంటాను అనే ఒక దృక్పథం అతని చూపులో, మాటల్లో, హావభావాలు అన్నింటిలో కనపడేది. కానీ ఇప్పుడు నేను మీకు నచ్చినట్లు ఉంటాను అన్న లీడర్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారన్నటువంటి మార్పు, అది తాత్కాలికమా లేకపోతే నిజంగా వాస్తవికంగా తెచ్చిపెట్టుకున్నారా అన్న విషయాన్ని ఒకసారి మనం పరిగణిస్తే మాత్రం ఆ గతంలో ఉన్నటువంటి అతని మీద ఉన్నటువంటి ఇంప్రెషన్కి ఇప్పటికీ చాలా మార్పు ఉంది. ఈ మార్పు ముఖ్యంగా ఈ ఆగస్టు మాసం నుంచి వచ్చే అంతర్దశ కాలంలో ఆయనకి కాలానుగుణంగా సంవత్సరాంతరం అతనికి అనుకూలంగా మారుతుంది. సో ఆ ఒక కోణాన్ని కూడా పరిశీలిస్తే మనకి ఆయనకి రాబోయే ఎలక్షన్స్ టైం కల్లా అతని యోగం కూడా వరించి అతనికి సింహాసనానికి దగ్గరగా తీసుకెళ్లేటువంటి గ్రహస్థితిలో అతను ఉన్నాడు. ముఖ్యంగా ఉన్నటువంటి ప్రముఖ రాజకీయ నాయకులందరిలో కూడా ఉన్నాడు. ఇక పార్టీ పరానికి వస్తే ఏంటంటే మన దగ్గర పార్టీ గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోజు, ఒక రాత్రి, ఒక మధ్యాహ్నం, ఒక సెకండ్లో మన వాళ్ళ అభిప్రాయాలు మార్చుకొని ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయేటటువంటి దాఖలాలు మనకి
చరిత్రలోనే చూసాం. కాబట్టి ఆయన పార్టీ గురించి కన్నా ఇప్పుడు ఎక్కువగా తనకు ఉన్నటువంటి విశ్వాసం, ప్రజల్లో తనకు ఉన్నటువంటి విశ్వాసము ఒకటైతే, ప్రస్తుతం ఉన్నటువంటి సామాజిక ఆర్థిక వ్యవహారిక విషయాల్లో వస్తున్నటువంటి మార్పు, నాయకత్వ వైఫల్యాలు లేదా నాయకత్వ వైఫల్యాల వెనుకున్నటువంటి కారణాలు, ఇటువన్నీ కూడా ఆయన ఒక్కసారి పునర్పరిశీలించుకొని ఆయన కాలంలో ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఓవర్గా స్ట్రిక్ట్గా ఉండడం మూలంగా కూడా కొంత ఒక రకంగా ఆయన అపజయానికి కూడా కారణమైందని కూడా చాలామంది చెప్తారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ తానుగా ఒక నాయకుడిగా మళ్ళీ జనాలకు నచ్చినట్లు జనాల కోణంలోకి వెళ్ళి పరిశీలించేటటువంటి కోణాన్ని పరిచి ఉంటే అది పార్టీకి ఇండైరెక్ట్గా బలపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జనాల్లో ఆయనకున్నట్టు స్పందన కొంత జనాల్లో మళ్ళీ వాళ్ళ ఆంతరంగికుల్లోనే ఆత్మపరిశీలన చేసుకుంటుంది. సో కాలానుగుణంగా వచ్చే పరిస్థితులు కూడా ఏంటంటే అతనికి అనుగుణంగా మారుతుంది. ఇక పార్టీ పరంగా అంటారా, పార్టీ పరంగా చాలా ప్రయత్నాలు గతంలో కూడా చేశారు. ఆయన క్యాన్వర్సింగ్ టైంలో కూడా రకరకాల పాచికలు కూడా వేశారు, కానీ అప్పటికి అవి వర్కౌట్ కాలేదు. అప్పటికి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితి గ్రహస్థితిని మంచిగా వేస్తే మాత్రం ఈసారి అతని పాచికలు తప్పకుండా తను అనుకున్నది సాధించడానికి చాలా దగ్గరగా మోర్ దాన్ 60% అతనికి ఫేవర్గా ఉంటుంది ఈ సంవత్సరాంతరం అన్నది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఆయన కొంత భయంగా చూస్తున్నట్టుగా, కొంత ఇన్సెక్యూరిటీగా కనిపిస్తూ ఉంటారు. సో అటువంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అంటే అది ఏంటంటే ఇప్పుడు ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే కొంత అభద్రతాభావం అన్నది వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన బలహీనత. రెండోది బలమైన వ్యక్తిత్వం లేకపోవడం. ఇప్పుడు నాకున్న ఆపర్చునిటీస్ అన్నింటినీ నేను క్యాపిటలైజ్ చేసుకునే తెలివితేటలు నాకున్నప్పుడు, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకునే తెలివితేటలు లేనప్పుడు, ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోవడంలో లేకపోయినప్పుడు తప్పకుండా ఏంటంటే అభద్రతాభావం పెరుగుతుంది. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని కూడా మనం ఇంతకుముందు విశ్లేషించాం. ఆయన ఉన్న ఆపర్చునిటీస్ని ఐడెంటిఫై చేయడం, వాటిని ఆయనకు అనుగుణంగా మోల్డ్ చేసుకోవడంలోనే ఎక్కువగా సక్సెస్ అయ్యారు 9 yearsలో. ఇప్పుడు పరిస్థితులు ఎలా వచ్చినాయంటే నాయకత్వ లక్షణాల్లో గతంలో రాష్ట్రాన్ని పాలించిన వాళ్ళ వైఖరి కూడా ఏంటంటే జనాల్లో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, గతంలో రోసయ్య గారు చేశారు, ఇప్పుడు కిరణ్ కుమార్ చేస్తున్నారు. ఇప్పుడున్న ప్రజల మనోభావాలు, ఆయన పాలిస్తున్న ప్రజల మనోభావాలు, వాళ్ళ దృక్పథంలో వచ్చిన మార్పుకు అనుగుణంగానే ఈసారి తన ఒకటి ముఖ్యంగా చూడండి, అతను ఒకప్పుడు గతంలో ఇలా చూస్తున్నప్పుడు అతని చూపు ఎప్పుడు కూడా కనుగుడ్లు ఎప్పుడు ఆ మూల నుంచి ఈ మూలకు ఉండేవి. ఈ మధ్యకాలంలో మీరు ప్రెస్లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎక్కడ చూడండి ఒక ఫిక్స్డ్ బాడీ లాంగ్వేజ్తోని చాలా కామ్గా ప్లెజెంట్గా మాట్లాడుతున్నారు. అంటే ఇది మన అంతర్ముఖంలో వచ్చే మార్పే మనకు బాహ్యముఖంలో కనిపిస్తుంది, మన భావాల్లో కనపడుతుంది, మన ఉచ్చారణలో కనపడుతుంది. అదే అంతర్ముఖంలో వచ్చిన మార్పే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గురించి చర్చించుకుంటున్నాం. ఇదే మార్పు కిరణ్ కుమార్ రెడ్డిలో కూడా కోరుకుంటున్నారు, జగన్లో కూడా కోరుకుంటున్నారు, కేసీఆర్లో కూడా కోరుకుంటున్నారు ప్రజలు. వాళ్ళు మార్పు తెచ్చుకోకపోతే వాళ్ళ పాచికలు అలానే ఉంటాయి తప్ప అవి ఒక డిసెండింగ్ ఆర్డర్ నుంచి అసెండింగ్ ఆర్డర్కి వెళ్ళే అవకాశాలు తక్కువ ఉంటాయి. రైట్, ఓకే. కిరణ్ మిశ్రా గారు, అంటే పార్టీ బలాలు అధినేత గ్రహ బలాల మీద ఆధారపడవు అంటారా? అంటే ఇప్పుడు జాతక ఫలం ఈయనది చాలా బాగుంది అని అంటున్నారు చంద్రబాబు గారిది, పార్టీ వచ్చేసేసరికి గడ్డు పరిస్థితి అని అంటున్నారు. సో ఈ రెండింటికి రిలేషన్ కుదరదంటారా? అవునండి. అంటే పార్టీ అస్థిరంగా ఉండడం వేరు, నాయకుడు ఇది నాయకత్వం మీద నమ్మకం కోల్పోతూ పార్టీలో ఉండాలా వద్దా, లేదా పార్టీలో ఉంటే మనకు ఎంత బలం ఉంటుంది అనేటువంటి స్థితి పార్టీలో బలహీనతను సూచిస్తుంది. కానీ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు అదే అంటే ఉదాహరణగా తీసుకుంటే కంటే వ్యక్తిగతంగా ఆయన కొంచెం ముందుకెళ్తున్నారు తప్ప పార్టీని ఇంప్రూవ్ చేసే ప్రక్రియ ఏం జరగట్లేదు. ఆయన పాదయాత్ర చేస్తుంటే పార్టీకి ఏ రకంగా ఉపయోగపడట్లేదు. మీరు అంటే మాకు అనిపిస్తుంది. అట్లా చూసుకుంటే కనుక ఆయన మటుకే ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి కూడా ఉపయోగపడి పార్టీ సమూలంగా హెల్ప్ అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఆ రెండు విశ్లేషణలు డిఫరెంట్గా ఉంది అని చెప్పడం. పార్టీలో కూడా కొన్ని వర్గాలు కానివ్వండి, లోపల ఉన్నటువంటి లుక్కలుక్కలు ఇవన్నీ ఎక్కువగా ఉండడం ఆ పార్టీకి ఉండే బ్యాడ్ టైంని సూచిస్తుంది. బట్ చంద్రబాబు నాయుడు గారికి మీరు ఒక 6 నెలలు అంటే పాదయాత్ర కావచ్చు, లేకపోతే ఒక 6 నెలల క్రితం కానీ ఒక సంవత్సరం క్రితం కానీ ఆయన మీద ఉన్న బ్యాడ్ ఇమేజ్ క్రమంగా ఆయన ఏదో చేస్తున్నారు, ఆయన కష్టపడుతున్నారు అనే ఇది జనానికి వెళ్తూ ఉంది సంకేతం. ఇంకొకటి ఇందాక మీరు అడిగారు చంద్రబాబు నాయుడు గారి పర్సనాలిటీ వేరు. ఆయన బేసిక్గా లగ్నంలో రాహు ఉన్నాడు. ఆయన అన్ఎక్స్ప్రెసిబుల్, ఆయన మొహంలో ఏముంది, అతని మనసులో ఏముంది అనేది ఎవరు గ్రహించలేరు. అతను మనసులో ఇప్పుడు కూడా మాట్లాడేది ఒకటే, మనసులో ఉండేది ఒకటే. వాళ్ళు వ్యూహపరులు, వ్యూహం అనేది ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. అదొక రకంగా ఇది. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు ఏం వేలు చూపించాలి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక 2-3 సంవత్సరాలు కానీ అది హైలైట్ అయింది. అధికారంలో ఉండి అంటే జనంలోంచి వచ్చే రాజకీయ నాయకుడు వేరు,
పదవిలోంచి వచ్చే రాజకీయ నాయకుడు వేరు. ఇతను పదవి వేరే రకంగా వచ్చిన తర్వాత నేను ఇంత కష్టపడకుండా వచ్చిందంటే నాలో ఇది స్పెషాలిటీ ఉంది, అది ఒక రకమైన అహంభావాన్ని అనుకోండి, లేకపోతే ఒక గర్వాన్ని కానివ్వండి, ఇది క్రియేట్ చేసి అలా వచ్చింది తప్ప అతని పర్సనాలిటీ ఇదేం కాదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 78 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయింది 94లో. మరి అప్పుడెప్పుడు అంతకుముందు ఆయన వేలు చూపించారనో లేకపోతే అందరితో సర్దుకుపోయే మనస్తత్వం ఉంది. అది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక పదవి లేకపోతే ఒక పొజిషన్ తీసుకొచ్చిన ఇది తప్ప అది మనం అంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ప్రతిదీ ఎత్తి చూపిస్తారు నాయకులు. అతను పుట్టిన తర్వాత అతను జాతకరీత్యా 2003 మార్చి నుంచి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. సరే ఆ దీంట్లో ఉంది, బట్ గోచార రీత్యా ఆయన చాలా దీంట్లో ఉన్నారు. పార్టీగా ఉండడం అంటే పార్టీకి ఆయన హెల్ప్ అయ్యే పరిస్థితి ముందు వస్తుందా లేదా అంటే తెలుగుదేశం పార్టీకి పరిస్థితి అనుకూలంగా లేదో ఆయనకు బాగుందని చెప్పడానికి ఆ రెండింటికి వేరే వేరే గ్రహస్థితులు ఉండడం మూలన అలా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాదైనా జైలు నుంచి బయటికి వచ్చేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? అసలు ఏం చెప్తోంది ఆయన జాతకం పంచాంగం? ఆయన జాతకం 2011 జూన్ నుంచి చాలా గడ్డు పరిస్థితి సూచించింది. ఒక పరిస్థితిలో మార్పు అంటే సుప్రీంకోర్టు జాతకం చూసి చెప్పిందా లేకపోతే ఎలా యాదృశ్చికంగా చెప్పిందో తెలియదు, కానీ మార్చి అనే పదం ఉపయోగించింది సుప్రీంకోర్టు. రియల్గా ఆయన జాతకరీత్యా మార్చి 5వ తారీఖు నుంచి ఆయనకి అంతకుముందు ఉన్నటువంటి గడ్డు స్థితి నుంచి కొంచెం ఊరట కలిగే స్థితి ఉంది. దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం. మార్చి 5th తర్వాత కొంతవరకు ఆయనకి సానుకూలంగా ఉంటుంది. అయితే ఒక వ్యక్తి యొక్క జాతకం అతను అతని భార్య, సోదరి, తల్లి అనేక రకాలుగా అయితే పుత్రస్థానం అతనికి చాలా విచిత్రమైన పరిస్థితి. అంటే వాళ్ళ ఏ ఒక్కళ్ళ పరిస్థితి, షర్మిల గారిది కానివ్వండి, వైఎస్ భారతి గారిది కానివ్వండి, విజయమ్మ గారిది కానివ్వండి, ఎవరిది కూడా అనుకూలంగా లేదు పరిస్థితి. ఈయనకి కొంచెం ఉంది. ఏప్రిల్ 24, 25వ తారీఖుల తర్వాత ఏప్రిల్ 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 24వ తారీఖు దాకా, ఏప్రిల్ 25 దాకా కొంచెం థ్రెటనింగ్ టైం అని చెప్పుకోవచ్చు. మార్చి నుంచి రిలీఫ్. ఈ ఏప్రిల్ 24 లోపల ఈడీ ఏమన్నా చేస్తుందా, మరి ఇంకెటువంటి పరిస్థితులు జరుగుతాయా, లేకపోతే కొంచెం ఇతనికి వ్యతిరేక సమయం. 25 ఏప్రిల్ దాటిన తర్వాత మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఒక 90% అనుకూలమైన పరిస్థితులు వస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ అత్యంత అనుకూలమైన కాలంగా కనిపిస్తుంది. బట్ ఏమైనా సరే ఈ సంవత్సరం విజయనగరం సంవత్సరం తనకి విజయాన్ని చేకూరుస్తుందని అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అంటే ఆశ్చర్యం, మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. షర్మిల పాదయాత్ర వాళ్ళ అన్నయ్య కోసమే చేస్తుంది. అంటే ఆ తృతీయ స్థానం అనుకోండి, ఏకాదశ స్థానం అనుకోండి, అది ఆ టైం వచ్చింది కాబట్టి ఆవిడ ఆటోమేటిక్గా చేస్తుంది. అట్లా జగన్మోహన్ రెడ్డి దశమంలో చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు మాతృకారకుడు. సో ఆవిడ తల్లి అధ్యక్ష స్థానంలో ఉండి అతనికి హెల్ప్ అవ్వడం, ఇవన్నీ కూడా ఒక జాతకరీత్యా పొందుపరచబడింది. ఓకే, ఆల్ రైట్. సో అయితే జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ గురించి నాగనాథ్ గారు ఏం చెప్తారు? జగన్ తల పక్కకి వాల్చి ఎటువైపో చూడటము ఇదంతా దేనికి సంకేతము? దీని గురించి పూర్తిగా మాట్లాడుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. ఏంటంటే